అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 44వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ముద్దులో డిస్టర్బెన్స్కు ఆమె రెండు చేతుల్ని ఒక చేతిని లాక్ చేసి ఇంకో చేయి వెనక్కి పాకుతున్న శుభ మెడ మీద వేసి ముందుకు లాక్కుంటాడు. వేద్ మీద ఆమె పూర్తి బరువు ఉంటే వేద్కు మాత్రం శుభ బరువు మల్లెపువ్వులా మెత్తగా ఉన్న 50 కేజీల బస్తా. వదిలిన వేద్ వైపు కోపంగా చూడాలని చూస్తుంది, కానీ అది ఆమె తరం కాదు కాబట్టి తనకొచ్చిన ఏడుపు అందుకుంటుంది. ఏంటే ఆ చూపు? నాకేదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కావాలి. ఇంకా పో, రేపు ఈవినింగ్ మీట్ అవుదాం. అంతవరకు నీ లిప్స్కు రెస్ట్. వెళ్ళి బామ్ రాసుకో. చిరుకోపంగా చూస్తూ శుభ బ్యాగ్ తీసుకొని హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. శుభ లోపలికి వెళ్ళేంత వరకు చూసిన వేద్కు వార్డెన్ ఆత్రం ఆరాటంతో చూస్తుంటే కార్ దిగి వాట్ అన్నట్లు కళ్ళెగరేస్తాడు. ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడం లేదు సార్. మీకు ఉపయోగపడతానని ముందే చెప్పాను కదా సార్ అని వార్డెన్ అంటే ఇలా రా అని 2 వేలతో కార్ దగ్గర నుండి సైగ చేస్తాడు. డబ్బులు ఇస్తాడేమోనని ఆశగా వార్డెన్ వెళ్తే అలాగి పెట్టి ఒకటి పీకుతాడు వేద్. పగిలిన చెంప మీద చెయ్యేసుకొని వార్డెన్ అలాగే చూస్తూ ఉంటే ఎందుకు కొట్టానో తెలుసా అని అడుగుతాడు వేద్. ఊహు అని ఆ వార్డెన్ తల అడ్డంగా తిప్పేస్తే ఫస్ట్ తాగిన వాడిని అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్లోకి అలౌ చేసినందుకు, సెకండ్ థింగ్ వాడు ఎవడో కూడా తెలుసుకోకుండా శుభని తీసుకొని వాడు వెళ్తూ ఉంటే కనీసం నాకు ఇన్ఫామ్ కూడా చెయ్యనందుకు. సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్ అని వార్డెన్ అంటే సరే, ఇంకోసారి నా పిల్ల కోసం నేను కాకుండా ఇంకెవరైనా వచ్చినా ఫస్ట్ నాకే చెప్పాలి. తనని బాగా ఏ లోటు రాకుండా చూసుకోవాలి, అర్థమైందా? ఎస్ సార్ అని వార్డెన్ తలుపితే పాకెట్లో నుండి లిక్విడ్ క్యాష్ తీసి చేతిలో పెడతాడు. పెద్ద నోట్లను చూసి ఆమె నోరల్లో పెట్టి కళ్ళు మెరుస్తాయి. నెక్స్ట్ డే కాలేజ్ అయ్యాక వేద్కు ఆ రోజు క్లాస్ లేకపోయినా ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. కాలేజ్ అవ్వగానే నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పరుగున వేద్ కార్ దగ్గరికి వస్తుంది. వెళ్దామా అని మొబైల్ ప్యాకెట్లో పెట్టుకొని అంటాడు వేద్. హా అంటూ ఆమె డోర్ ఓపెన్ చేసుకొని బ్యాగ్ని బ్యాక్ సీట్లోకి వేసి కూర్చుంటుంది. కార్ రయ్యి మన గెస్ట్ హౌస్ వైపు పరుగులు పెడితే గెస్ట్ హౌస్ రావడంతో బ్యాగ్ తీసుకొని వేద్ వెనకే నడుస్తుంది శుభ. ఇక్కడే ఉండి ఫ్రెష్ అయి వస్తానని వేద్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే మనేమతో పాటుగా టైం పాస్ చేస్తూ కూర్చుంటుంది. శుభమ్మ, నువ్వు వేద్ బాబుకు సరిపోతావు. బాబు కోపానికి నీ అమాయకత్వానికి బాగా ఈడు జోడు కుదురుతుంది. పెళ్లి చేసుకోండి అమ్మ మీ ఇద్దరు అని అంటుంది మనమ్మ. ఈ మాట నాకు కాదు, మీ బాబుగారికి చెప్పు మనమ్మ. మీ బాబుగారికి పెళ్ళి అంటే చికాకంట, లివింగ్లో ఉండడమే ఇష్టమంట అని అంటుంది శుభ. అంటే ఏంటమ్మా అని అడుగుతుంది మనమ్మ. సహజీవనం మనమ్మ, పెళ్ళి కాకుండానే కలిసి ఉండడం. అలా ఎలా ఉంటారమ్మా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. మీ బాబుగారు మాత్రం వచ్చి మన ఇద్దరి మాటలు వింటే మాత్రం ఇంకా ఇంతెత్తున నా మీదే లేస్తాడు. నువ్వు వెళ్ళి నీ పని చేసుకోపో అని అంటూ సోఫాలో వచ్చి కూర్చుంటుంది శుభ. వాష్రూమ్లో నుంచి కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి టీషర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కుంటూ కిందకు వస్తాడు వేద్. బుక్స్ అని వేద్ అంటే హా అని బ్యాగ్ నుండి బుక్స్ తీస్తుంది శుభ. నైట్ నోట్ చేసిన టాపిక్స్ అన్నీ చూపిస్తుంది శుభ. అంతేనా అని వేద్ అంటే హా అని అంటుంది శుభ. సరే అని బుక్ తీసుకొని షార్ట్ టైంలో మెయిన్ టాపిక్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వేద్. అంతా బుర్రలోకి ఎక్కించుకొని మధ్యలో అడిగిందే అడిగి సహనాన్ని పరీక్షిస్తుంది. అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు చెప్పాక కూడా డౌట్స్ ఉంటాయా వేద్? వేద్ నవ్వుతూ వాటర్ బాటిల్ తీసుకుంటే వేద్, నువ్వు బాక్సర్ బిజినెస్ మ్యాన్ కాకుండా లెక్చరర్ అవ్వచ్చు కదా అని చెంపలు చేపెట్టుకొని అంటుంది శుభ. చేతిలో ఉన్న పెన్తో శుభ నుదుటి మీద చిన్నగా ట్యాప్ చేసి ఎక్కువైంది తగ్గించు అని అంటూ మనమ్మ అని పిలుస్తాడు. వస్తున్నా బాబు అంటూ జ్యూస్ స్నాక్స్ ఉన్న ట్రే తెచ్చి పెట్టి వెళ్ళిపోతుంది శుభ. నేను ఒకటి అడుగుతాను, జెన్యూన్గా ఆన్సర్ ఇస్తావా? అడుగు వేద్ అని శుభ అంటే, ఆ రోజు ఆ వివేక్ నిన్ను కొట్టి తీసుకెళ్ళాడు కదా, మీ పిన్ని నాతో తిరిగి చెడిపోయావని నానా మాటలు అంది కదా, కాలేజ్కి పంపకుండా నిర్బంధించింది, ముక్కు పుడక కోసం కూడా రచ్చ చేసింది. అయినా మీ ఇంట్లో నా గురించి ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడుగుతాడు. నీ తప్పు లేదు, ఇంకేం చెప్పాలి వేద్? చెప్పాను కదా, అందరికీ మంచి ఫ్యామిలీ దొరకదని. నాకు కూడా అంతే. మా అమ్మే ఉండుంటే నన్ను అర్థం చేసుకుని హక్కున చేర్చుకునేది. మై బ్యాడ్ లక్. తను వెళ్ళిపోయింది. శుభ చెయ్యి అతని 2 చేతుల మధ్య పట్టుకొని, ట్రస్ట్ మీ అమ్మను, ఫ్యామిలీని కన్నీళ్లు మర్చిపోయేంత లవ్ ఇవ్వగలను. నీ కలల్లో నీళ్లు చేరకుండా చూసుకుంటాను పప్పి. ఒక్కసారి నీ భయాలన్నీ వదిలేసి నన్ను మాత్రమే చూడు. అప్పుడు నీ ఫ్యామిలీ, నీ కష్టాలు, ఈవెన్ నీ కన్నయ్య కూడా గుర్తురాడు అని అంటాడు వేద్. డేస్ పాసింగ్. శుభకు 3rd ఇయర్లో ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసుకుంటుంది. సీనియర్ కాబట్టి వేద్కు తన ఫైనల్ సెమ్ కూడా కంప్లీట్ అవుతుంది. నిజానికి వేద్ ఫైనల్ ఇయర్ ఎప్పుడూ అయిపోవాలి. యాక్సిడెంట్ వల్ల ఒక సెమ్
వెనుకబడతాడు. ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ ఏంటి అంటూ ఫ్రెండ్స్ను కాలేజ్ను మిస్ అవుతామని మాటల్లో పడితే శుభ ఎగ్జామ్ హాల్ బయటే ఆగిపోయి వేద్ కోసమే చూస్తుంది. వేద్ ఫ్రెండ్స్ శుభని చూసి వేద్ మా చెల్లి వచ్చిందని అంటే తల తిప్పి చూస్తాడు. వేద్ ఆల్మోస్ట్ ఏడ్చే స్టేజ్లో ఉన్నామని చూసి మళ్ళీ జాయిన్ అవుతాను, ఫేర్వెల్ పార్టీకి అరేంజ్మెంట్స్ చూడండి అని చెప్పి బయటకు నడిచి శుభ చేయి పట్టుకొని పార్కింగ్లో ఉన్న కార్లో తోసి కార్ డోర్స్ని లాక్ చేస్తాడు. ఎందుకు ఏడుస్తుందో అతనికి తెలుసు. ఆ కన్నీళ్లు అతని కోసమే అని కూడా తెలుసు కాబట్టి ఆమె వైపే చూస్తుంటే మణికట్టుతో కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతావా అని వెక్కిళ్ళ మధ్య అడుగుతుంది. అడ్డుగా ఉన్న చున్నీని లాగేసి బ్యాక్ సీట్లో వేసి శుభని ఒళ్ళోకి తెచ్చుకొని మెడ వెనుక చేతిని పోనిచ్చి ఫోర్స్గా ఆమెని కిస్ చేస్తాడు. అయినా రెసిస్ట్ చేయకుండా వేద్ షర్ట్ని గట్టిగా బిగించిన శుభను చూసి వేద్ పెదవుల నవ్వు. కాసేపటికి ఆమెని వదిలి వేద్ కింద పెదవి మీద చివ్వును చిమ్ముతున్న బ్లడ్ని నాలుకతో లిక్ చేస్తూ నీలాగే నీ బ్లడ్ కూడా బాగుంటుంది పప్పి అని అంటాడు వేద్. అయినా ఏ చలనం లేకుండా ఉన్న శుభ హ్యాండ్ పట్టుకొని ఎందుకు ఇలా మూడీగా ఉండి నా కోపం తెప్పిస్తావే, ఈ రోజు వస్తుందని ముందే అనుకున్నాం కదా, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కొన్ని బేర్ చేయాల్సింది వస్తుంది పప్పి అని అంటాడు. ఆ క్షణం వేద్కు తెలియదు వేద్ పిచ్చివాడై సిచ్యువేషన్ వచ్చి శుభ దూరమయ్యే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయని. వేద్ కలలోకే చూస్తూ గట్టిగా హక్ చేసుకొని నిజం చెప్పు, యూఎస్ వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా ఉండగలవా, నేను నీ గుర్తుకు రానా అని ఏడుస్తూ అడుగుతుంది శుభ. ఎందుకు రావే నా క్యూట్ పప్పి, ఒప్పుకోవాలంటే మెయిల్ యుగో అడ్డుగా వస్తుంది కానీ నన్ను నీ వశం చేసుకున్నావే. ఆ మాటకి ఆమె మనసు తేలిక పడితే మరి ఉండిపోవచ్చు కదా, ఆ మాస్టర్స్ ఏదో ఇక్కడే చేసుకోబోలెడు కాలేజీలు ఉన్నాయి కదా, నా డ్రీమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ చేయడం పప్పి, దానికోసమే బాక్సింగ్ కూడా పక్కన పెట్టాను. ట్రై టు అండర్స్టాండ్ శుభ, జస్ట్ 2 years నేను అక్కడున్నా నిన్ను వదలను, నీ షాడో లాగా నీ వెంటే ఉంటాను, యూ ట్రస్ట్ మీ రైట్ అని అంటాడు. అని అంటూ తలాడించి కళ్ళు తుడుచుకొని సీట్లోకి వెళ్తుంటే ఆపి ఇలాగే ఉండు బాగుంది అని అంటూ స్టీరింగ్ తిప్పుతాడు వేద్. వేద్ నాకు చాలా భయంగా ఉంది, రిస్క్ వద్దు, ఇప్పటి వరకు చాలాసార్లు నీ ఒళ్ళో కూర్చున్నాను కదా, వదులు ప్లీజ్ అని అంటుంది. నా పప్పి నాకెప్పుడు కొత్తగానే కనిపిస్తుంది, ఇంకా నీ టచ్ నీ బాడీ గాడ్ అని అంటూ నిట్టూరుస్తాడు చిన్నగా నవ్వుకొని. ఇంత పిచ్చండి నీకు, మైండ్ దొబ్బిందా అలా అడుగుతున్నావు? రైట్ నౌ ఐఆమ్ 25, త్వరలో 26 కూడా వస్తుంది. ఈ ఏజ్లో రొమాన్స్ పిచ్చి ఉండక నీలా మాటకు ముందు మాటకు వెనుక ఏడ్చే రోగం ఉంటుందా? ఇంతకీ నీ ఏజ్ ఎంత? 23. గుడ్ గుడ్ అంటూ శుభను మూవీ థియేటర్కు తీసుకుని వెళ్తాడు. మూవీకి వచ్చామా అని మెరిసే కలతో అడుగుతుంది. కాదే, థియేటర్ అమ్ముతారంట, బేరవాడ్డానికి వచ్చాం. అదే నిజం అనుకున్న శుభ, ఓ అవునా, నేను ఇంకా మూవీకి తీసుకుని వచ్చావేమోనని ఊహించుకున్నాను. ఏ మెటీరియల్తో తయారయ్యిందో ఇది, దీని ఇన్నోసెన్స్ తగలయ్యా అని తిట్టుకుంటూ దిగు అని అంటాడు వేద్. శుభ దిగి చుట్టూ చూస్తూ అతని వెంటే నడిస్తే ముందే రిజర్వ్ చేసిన గోల్డెన్ సీట్స్ వైపు లాక్కొని వెళ్ళి కుదేస్తాడు. చీకట్లో కూడా అలిగిన మొహం చూసిన వేద్ నవ్వుని పెదవి చాటున దాచేసి ఏంటి అని అంటాడు. ఏమీ లేదని తలూపి మూవీ స్టార్ట్ అయితే స్క్రీన్ మీద కళ్ళను అప్పగిచ్చేస్తుంది. నిట్టూర్చి కుదురుగా ఉంటే అది వేద్ కాదు కాబట్టి తన షూ రిమూవ్ చేసి శుభ పాదాల మీద తారాడిస్తాడు. సాఫ్ట్గా ఉండే వేద్ పాదాలు స్పర్శకు శుభ గుటకలు మింగుతూ వేద్ వైపే చూస్తుంది. ఇక్కడ కాదు అక్కడ చూడంటూ ఆమె తలని స్క్రీన్ మీదకు తిప్పుతాడు వేద్. చాలాసేపు ఆమె పాదాలతో సరసాలు ఆడి అవి ఎర్రగా కందేలా చేసి శుభను ఒక్క సెకండ్లో ఎత్తి ఒళ్ళోకి తెచ్చుకుంటాడు. వేద్ అని శుభ అంటే నువ్వు మూవీ చూసుకుంటుంటే నేనేం చెయ్యాలి, నిన్ను డిస్టర్బ్ చేయను, కాసేపు నిన్ను టేస్ట్ చేస్తాను, అలవాటు పడ్డావు కదా, నువ్వు మూవీ చూసుకో. ఆ వరుసంతా వేద్ ప్రైవసీ కోసం రిజర్వ్ చేయడం వల్ల మొత్తం ఆ రోల్ ఖాళీగా ఉంటుంది. నేనేమైనా ఫుడ్నా టేస్ట్ చేయడానికి? ఫుడ్ వే, నా ఆకలి తీర్చే నా హాట్ పప్పి అని అంటూ నడుము చుట్టుకొని మెడ మీద గడ్డం నిలుపుతాడు. అతను టచ్ చేసిన ప్రతిసారి ఆమెలో చెప్పలేని పరవశం. డిస్టర్బ్ చేయనని ఇలా చేస్తూ ఉంటే నేనెలా మూవీ చూడాలి వేద్ అని అంటుంది. ఏడపకే, చూడు నీకు నాకంటే మూవీనే ఎక్కువ కదా అని ఎత్తి సీట్లో వేస్తాడు వేద్. అబ్బా నా నడుము కంస రావణ్ అని తిట్టుకొని మూవీలో లీనమవుతుంది. వేద్ శుభ వైపు తిరిగి ఆమెనే చూస్తూ 2 గంటల కాలాన్ని ఈజీగా కరిగిస్తాడు. మధ్యలో ఇంకా మూవీ ఉండగానే కొంచెం ఎమోషనల్ సీన్ వచ్చిన ట్యాప్ తిప్పుతున్న శుభను చూసి విసుగ్గా ఫీల్ అయ్యి చూసింది చాలే ఇంకా రా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు బయటికి. కారులో ముఖం మార్చి కూర్చున్న శుభను చూసి ఎందుకు మాడిపోయింది నీ ఫేస్ అని వేదంటే అలా మధ్యలోనే లాక్కుని వచ్చేసావు, ఏం జరుగుంటుందో అని శుభ పెదవి విరుస్తుంది. తర్వాత మొబైల్లో చూపిస్తానులే కానీ హాలిడేస్కి ఊరికి వెళ్తావా
2 నిమిషాలు మౌనం తర్వాత వెళ్ళాలని ఉంది. ఆ రోజు తర్వాత నుండి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పెదనాన్న, అనిల్ అన్నయ్య కూడా ఇక్కడికే వచ్చి నన్ను చూసి వెళ్తున్నారు. దివ్య, పెద్దమ్మ, ముఖ్యంగా నాన్న బాగా గుర్తొస్తున్నారు. వేద్, వెళ్ళాలని అనుకుంటే వెళ్ళు. వేద్ వైపు షాకింగ్గా చూస్తూ, నీకు ఇష్టం ఉండదు కదా వేద్ అని శుభ అంటే, ఇప్పటికే కాదు ఎప్పటికీ నువ్వు ఆ ఊరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ నేను చెప్పానని నువ్వు వెళ్ళకపోయినా నీ మనసులో ఆశ అలాగే ఉండిపోతుంది. నీ స్వేచ్ఛకు నేను అడ్డు రాను పప్పి. వేద్ వైపు హ్యాపీ టీయర్స్తో చూస్తుంది శుభ. వైజాగ్లో సెకండ్ బీచ్ రెడీ అవుతుంది నీ కన్నీళ్లతో. ఆపవే, 2 ఏళ్ల నుండి ఒక్కసారైనా నాతో ఏడవకుండా ఉన్నావా? నేనేం ఏడవట్లేదని బింకంగా అంటుంది. కార్ హాస్టల్ ముందు ఆగడంతో విసుగ్గా దిగి వెళ్ళాలని చూసి మళ్ళీ ఆగి చెయ్యి ముందుకు చాపుతుంది. నవ్వి ఆమె అరచేతిని కిస్ చేస్తే చెయ్యి విదిలించి మరీ అతని వైపు చూస్తుంది. నవ్వుకొని కార్ డాష్ బోర్డ్ నుండి సిల్క్ చాక్లెట్ ఇస్తే తీసుకొని థ్యాంక్స్ అని అంటుంది శుభ. రోజు తినకూడదు పప్పి, నువ్వే అలవాటు చేశావు నాకు అని అంటూ తుర్రుమని వెళ్ళిపోతుంది శుభ. నవ్వుకొని తిక్కల్ అని ముద్దుగా అనుకొని కార్ని రిటర్న్ తిప్పి ఇంటికి పోనిస్తాడు. నెక్స్ట్ డే ఉదయం అనిల్ హాస్టల్కి వస్తాడు. అన్నయ్య అని శుభ సంబరంగా వెళ్ళి హక్ చేసుకుంటుంది అనిల్ని. శుభ, ఎలా ఉన్నావని. అనిల్ అంటే, బాగున్నానన్నయ్య. నాన్న ఎలా ఉన్నారు? పెద్దమ్మ, అందరూ కూడా బాగున్నారా? నన్ను ఇన్ని రోజుల్లో ఒక్క రోజైనా అడిగారా అని ఆశగా అడుగుతుంది శుభ. కన్న కూతుర్ని కనీసం నాన్నని కూడా పిలవద్దని అన్న ఆయన మీద నీకెందుకమ్మా ఇంత ప్రేమ? నాన్న కదా అన్నయ్య, ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అమ్మ పోయేటప్పుడు కూడా నాన్నను బాగా చూసుకోమని చెప్పిపోయింది. చెప్పుడు మాటలు విని అదే నిజమని నమ్ముతారు, కానీ నాన్న మంచివారే అన్నయ్య. నీకు మాత్రమే ఉంది మంచివారు, కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ అన్నయ్య అని శుభ అంటే, నీ కోసం ఒకటి తెచ్చాను కాదనుకు అంటూ బ్రాండ్ న్యూ మొబైల్ బాక్స్ శుభ చేతిలో పెడతాడు. బాక్స్ను చూసి మొబైల్ ఎవరికని శుభ అంటే, నీకే శుభ, కాలేజ్కు వెళ్తున్నావు కదా, పైగా ఆ వివేక్ ఇక్కడే ఉన్నాడని తెలిసింది. ఏదో చెయ్యాలనే అవకాశం కోసమే వాడు పొంచి చూస్తున్నాడు, అందుకే ఈ మొబైల్. కానీ చూస్తే చాలా ఖరీదులాగా ఉంది కదా, ఇంత కాస్ట్లీ ఫోన్ నీకెక్కడదన్నయ్యా అని శుభ అంటే, వేద్ గారు ఇవ్వమన్నారని శుభకి చెప్పలేను ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ, నా ఫ్రెండ్ ఈ ఫోన్ తీసుకున్నాడు శుభ, కానీ ఇది నచ్చలేదంట, మార్కెట్లో న్యూ మోడల్ వచ్చిందంట, అందుకని నాకు తక్కువకే అమ్మాడు. నాకు ఆల్రెడీ ఉంది కదా, అందుకే నీకు తీసుకున్నాను, పైగా నీకు మొబైల్ అవసరం కూడా ఉంటుందని అనిల్ అంటాడు. అనిల్ చెప్పేది గొర్రెలా నమ్మిన శుభ, ఓ అలాగా, డబ్బుంటే చాలు వాటి విలువ తెలియకుండా ఖర్చు చేస్తారని శుభ అంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ వేద్ గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ తనని కలిసే కదా నన్ను కలుస్తావు, ఎలా ఉన్నారో తెలియదా నీకు అన్నయ్య అని శుభ అంటే, లేదురా ఇంకా కలవలేదు, అందుకే నిన్ను అడిగాను, పద నిన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తానని అనిల్ అంటే, ఒక్క నిమిషం అన్నయ్య అంటూ పైకి వెళ్ళి అవనికి చెప్పి బ్యాగ్ తీసుకొని కిందకొచ్చి అనిల్ బైక్ ఎక్కుతుంది. శుభ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిన అనిల్కు వేద్ కారులో రావటం కనిపించి వేద్ గారు అని అంటూ పిలుస్తాడు. శుభ వెనక్కి తిరిగి చూసేసరికి కార్ దిగి కీస్ని గాల్లో తిప్పుకుంటూ చేత్తో హెయిర్ని పైకనుకుంటూ స్టైల్గా వస్తున్న వేద్ని చూసి ఈ సోకులకేం తక్కువ లేదని గొనుగుతుంది. శుభ, హలో వేద్ గారు ఎలా ఉన్నారని అనిల్ అంటే, శుభ వైపు చూసి గుడ్, నువ్వెప్పుడొచ్చావని అడుగుతాడు. మార్నింగ్ కొంచెం పనుండి వచ్చాను, మీతో కొంచెం మాట్లాడాలి. శుభ వైపు చూసి, క్లాస్ స్టార్ట్ అవుతుంటే నీకు ఇక్కడే పని, పో క్లాస్కు అని కదుపుతాడు. వేద్, బాయ్ అన్నయ్య అని శుభ స్పీడ్గా క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోతుంది. అనిల్ను క్యాంటీన్కి తీసుకెళ్లిన వేద్ కాఫీ ఆర్డర్ ఇచ్చి చెప్పు అని అంటాడు. ఆ వివేక్, ఆ గయ్యాలి ఏదో చేయబోతున్నారు వేద్ గారు, నీకెలా తెలుసని వేద్ కూల్గా అడిగితే, వాడు ఆ రోజు తర్వాత హాస్పిటల్కే పరిమితమయ్యాడు కదా, ఊరికి రావట్లేదు. ఆ శారద కూడా తరచుగా వాడి కోసం వైజాగ్కే వస్తూనే ఉంది. మా చిన్నాన్న మీ పుణ్యమా అని చెప్పి అప్పులు అన్నిటినీ కూడా తీర్చుకొని ఏమీ పట్టనట్టుగా కూతురు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా ఆయన పట్టపగలు కూడా తాగుతూ ఆ రాక్షసికి దాసుడయ్యాడు. నేను చూసుకుంటాను అనిల్, నువ్వేమీ కంగారు పడకు. ఇంతకీ మొబైల్ తీసుకుంది వేద్ గారు, మీరే ఇవ్వకుండా నా చేత ఎందుకు ఇప్పించారు? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా నీ చెల్లికి, ఇంతకు ముందర ఇస్తే వద్దని నా మొహాన కొట్టింది, అందుకే నిన్ను ఇవ్వమన్నాను. చిన్నగా నవ్వి, శుభ జాగ్రత్త వేద్ గారు, ఇంకా నేను వెళ్తానంటూ అనిల్ వెళ్ళిపోతాడు. వేద్ డైరెక్ట్గా ఆడిటోరియం వైపు వెళ్తే ఫేర్వెల్ పార్టీకి డ్యాన్స్ రిహార్సల్ జరుగుతుంటాయి. హాయ్ రా అని సత్య అంటే, హాయ్, ఏంటి నువ్వు కూడా స్టెప్స్ వేస్తున్నావా అని వేద్ అంటాడు. వేద్, నువ్వు కూడా మన క్లాస్ మొత్తం అని వేద్ పిసుక్క చూస్తే, ఏంట్రా చూపు, కొంపదీసి నా చెల్లితో రొమాంటిక్ డ్యూయట్ని ప్లాన్ చేసావా అని సత్య అడుగుతాడు. ఎందుకు, స్టేజ్ ఎక్కగానే చక్కర వచ్చి పడిపోతే దాన్ని ఎత్తుకొని తిప్పడానికా?
పక్కన చెయ్యి పట్టుకొని నడవడానికే భయపడి చస్తుంది. ఇంకా రొమాంటిక్ డాన్స్ కూడానా? దానికంత సీన్ లేదు. అలా తీసి పడేయకురా. అయినా నువ్వే భయపడుతూ నువ్వే పిరికి అనటం నాట్ ఫెయిర్ వేద్. చుబ్బే, దానికి దేవుడు అందం అమాయకత్వం ఇచ్చాడు కానీ బాడీలో బీర్ బాటిల్ అంత ధైర్యం కూడా ఇవ్వలేదు. ఆ రోజు వేద్ శుభను కాలేజ్ నుండి పిక్ చేసుకుంటాడు. చేతిలో ఉన్న మొబైల్ని చూసి ఎక్కడిదే అని వేద్ ఏమీ తెలియనట్లుగా అడుగుతాడు. అన్నయ్య ఇచ్చారు వేద్, నాకు అవసరం లేదని అంటున్నా ఇచ్చాడు. నాకెవరు కాల్ చేస్తారు? పెదనాన్న వాళ్ళతో నీ మొబైల్ నుంచే మాట్లాడతాను కదా అని అంటుంది శుభ. కథ ఇంకా ఉంది. మరి శుభ దగ్గర ఉన్న ఆ మొబైల్ వేదే కొన్నాడని శుభకి తెలిస్తే ఏం జరుగుతుంది? మరి వీళ్ళిద్దరి మధ్య దూరం ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.